హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరవ్ మా ఛానల్. ఈరోజు మనం స్వరూప త్రిభుజాలు యొక్క భావనలు నేర్చుకుంటున్నాము. సో రేపు మనం స్వరూప త్రిభుజాల యొక్క టాప్ 15 మోడల్స్ నేర్చుకోబోతున్నాం. అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మనం ఏం చేయాలి? సో ఒక లైక్ అయితే చేయాలి. సో ఒక లైక్ చేయండి, నేను ఇంకా స్టార్ట్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ అండి త్రిబుల్ ఐటీకి. ఇందులో మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ నుండి మనకి బిట్స్ వచ్చే అవకాశాలు అయితే చాలా మెండుగా ఉన్నాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. స్వరూప త్రిభుజాలు భావనలు. త్రిభుజము అంటే ఏంటి? మూడు భుజాలు కలిగిన బహుభుజిని త్రిభుజం అంటారు. మూడు భుజాలు కలిగిన బహుభుజిని త్రిభుజం అంటారు. అయితే మూడు భుజాలు కలిగిన బహుభుజిని త్రిభుజం అంటారు. అలాంటి త్రిభుజాలు 2 తీసుకుంటే త్రిభుజాలు, 3 తీసుకున్న త్రిభుజాలు, 5 తీసుకున్న త్రిభుజాలు. స్వరూప త్రిభుజాలు అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ త్రిభుజాలు ఒకే రూపాన్ని కలిగి ఉంటే వాటిని స్వరూప త్రిభుజాలు అంటారు. స్వరూపంగా ఉన్నాయి, ఒకేలా ఉంటే వాటిని స్వరూప త్రిభుజాలు అంటారు. ఒకే రూపాన్ని కలిగి ఉండాలి, ఒకే రూపాన్ని. మనకి పరిమాణంలో పరిమాణం చిన్నదవచ్చు పెద్దవచ్చు మనకు అనవసరం. ఒకే రూపాన్ని కలిగి ఉంటే వాటిని స్వరూప త్రిభుజం. ఇప్పుడు ఇద్దరు కవలలు ఉన్నారు ఇద్దరు. సో ఆ కవలలో ఒకరు పొట్టోలో ఒకరు పొడవ, కానీ చూడడానికి ఇద్దరం ఒకేలా ఉన్నారు. అప్పుడు ఏమంటాం? స్వరూపంగా ఉన్నామంటాం. అంతే కదా, సర్వసమానంగా చెప్పాం. ఎందుకంటే స్వరూపంగా ఉన్నాయి, ఇద్దరం ఒకేలా ఉన్నారు అంటాం. ఇప్పుడు 2 అగ్గిపెట్టెలు తీసుకున్నాం ఒకే కంపెనీవి, సో 2 ఒకేలా ఉంటాయి. 2 ATM కార్డులు తీసుకున్నాం, 2 ఒకేలా ఉంటాయి. కానీ సో అవి సర్వసమానంగా, ఎందుకంటే దీని నెంబర్స్ వేరు, దాని నెంబర్స్ వేరు. సో అంటే చూడడానికి 2 ఒకేలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం చెవిలీలు రింగ్ పెట్టుకుంటాం, 2 ఒకేలా ఉంటాయి. అవి 2 స్వరూపము సర్వసమానం, ఎందుకంటే చూడడానికి ఒకేలా ఉంటాయి, పరిమాణాలు కూడా ఒకటే ఉంటాయి. ఇక్కడ చిన్నది ఇక్కడ పెద్దది పెట్టుకోం కదా, సో అలాగన్నమాట. సో అంటే చూడడానికి 2 ఒకేలా ఉండే త్రిభుజాలు, వాటిని స్వరూప త్రిభుజాలు అంటారు. అయితే 2 త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అయితే ఇక్కడ మనకి చిన్న ధర్మాలు ఉన్నాయి, ఆ ధర్మాలు చూద్దాం. చూడండి, నేను 2 త్రిభుజాలు అయితే డ్రా చేస్తున్నాను. ఇది ABC త్రిభుజము, ఇది PQR త్రిభుజము. ఇప్పుడు ఈ 2 త్రిభుజాలు చూడడానికి ఒకేలా ఉన్నాయి కదా, కనుక వీటిని ఏమంటాం? స్వరూప త్రిభుజాలు అంటాం. అయితే ఎప్పుడైనా 2 త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అయితే దాన్ని మనం ఇలాగా సూచిస్తాం అన్నమాట. త్రిభుజం ABC ఈ సిమిలర్ టు త్రిభుజం PQR, ఇది సిమిలర్ టు అంటమాట. త్రిభుజం ABC అనేది త్రిభుజం PQRకి స్వరూపంగా ఉంది. దీని అర్థం స్వరూపంగా ఉంది. ఎప్పుడైతే 2 త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అయ్యాయో వాటి యొక్క సదృశ్య కోణాలు సమానం. అంటే ఇక్కడ A ఉంది కదా, ఇక్కడ P ఉంది కదా, అంటే యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ P. ఇక్కడ B ఉంది కదా, ఇక్కడ C ఉంది కదా, ఇక్కడ Q ఉంది కదా, యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Q. ఇక్కడ C ఉంది కదా, అంటే ఇది 2వ యాంగిల్, ఇది 3వ యాంగిల్. సో ఇక్కడ Q ఉంది, ఇక్కడ R ఉంది కదా, 3వ మాట, యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ R. అంటే 2 త్రిభుజాలు స్వరూపాలు అయితే అందులోని మొదటి ధర్మం ఖచ్చితంగా వాటి యొక్క సదృశ్య కోణాలు సమానం. రెండో ధర్మం ఏంటంటే వాటి యొక్క అనురూప భుజాలు అనేవి ఒకే నిష్పత్తిలో ఉంటాయి. AB బై PQ ఇవి అనురూప భుజాలు అన్నమాట. BC యొక్క అనురూప భుజం QR, కనుక ఈజ్ ఈక్వల్ టు BC బై QR ఈజ్ ఈక్వల్ టు AC బై PR. ఇది మాట. అంటే మనకి ఈ 2 ధర్మాలు చాలా ఇంపార్టెంట్ అండి. సో 2 త్రిభుజాలు స్వరూపాలు అయితే వాటి యొక్క సదృశ్య కోణాలు సమానం, మరియు వాటి యొక్క అనురూప భుజాల నిష్పత్తులు సమానం. లేదంటే వాటి అనురూప భుజాలు అనేవి సో ఒకే నిష్పత్తిలో ఉంటాయి. అనురూప భుజాల నిష్పత్తులు సమానం, లేదా అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉంటాయి. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మరి ఈ స్వరూపత అయిపోయింది. ఇప్పుడు స్వరూపతలో మనకి 4 స్వరూపాలు ఉన్నాయి. సో స్వీకృతాలు ఉన్నాయి. ఈ 4 ఒక దాంట్లో నేర్చుకుందాము. సో కో అంటే కోణము స్వరూపము. సో స్వరూపకత, లేదంటే కోణము స్వీకృతము. 2 త్రిభుజాల్లోని తీసుకుంటే ఒక త్రిభుజంలోని 3 కోణాలు వేరొక త్రిభుజంలోని వాటి యొక్క సదృశ్య కోణాలకు సమానమైతే ఆ 2 త్రిభుజాలు ఒకదానికొకటి స్వరూపాలు. దీన్ని కోకో నియమము లేదా కోకో స్వీకృతము అని అంటారు. కోకో నియమము లేదా కోకో స్వీకృతము అంటారు. అంటే 2 త్రిభుజాల్లోని తీసుకుంటే ఒక త్రిభుజంలోని 3 కోణాలు వేరే ఒక త్రిభుజంలోని సదృశ్య కోణాలకు వాటి యొక్క సదృశ్య కోణాలకు, అంటే ఇక్కడ ఏదైతే తీసుకున్నా అక్కడ కూడా అదే అవ్వాలి. ఇక్కడ ఏదైతే తీసుకున్నా ఇక్కడ ఏదైతే ఈ సైడ్ ఏ సైడ్ తీసుకున్నా అక్కడ కూడా అదే సైడ్. అయితే అప్పుడు మనం ఆ 2 త్రిభుజాలు ఏమంటాం? స్వరూపాలు అంటాం. అంటే ఆ 2 త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అంటామట. ఆ స్వరూప త్రిభుజాలు అయితే మనకి ఆ ప్రాపర్టీ ఏంటి? ఆ నియమం ఏంటి? కోకో నియమము. ఎప్పుడైతే 2 త్రిభుజాలు స్వరూపాలు అయిపోయి 3 కోణాలు స్వరూపాలు అయిపోయింది. స్వరూపాలు అయితే మనకు తెలుసు కదా, సదృశ్య కోణాలు సమానం, అనురూప భుజాల నిష్పత్తులు సమానం. ఆల్రెడీ రాస్తాం, ఎందుకంటే 3 కోణాలు ఆల్రెడీ రాస్తాం కనుక. నెక్స్ట్ భూ నియమము.
రెండు త్రిభుజాలు తీసుకుంటే ఆ రెండు త్రిభుజాల్లోని వాటి యొక్క అనురూప భుజాల నిష్పత్తులు సమానమైతే అప్పుడు ఆ రెండు త్రిభుజాలు ఒకదానికొకటి స్వరూపాలు అవుతాయి. ఆ రెండు త్రిభుజాలు ఒకదానికొకటి స్వరూపాలు అవుతాయి. ఈ నియమాన్ని మనం బూ నియమము లేదా బూ స్వీకృతం అంటాం. బూ స్వీకృతం. బూ మూడు సరానాలే బూలు అనండి ఒకసారి. బూ. సో బూ స్వీకృతం అంటామట. అయితే ఇప్పుడైతే రెండు స్వరూపాలు ఏదో తెలుసుక మనకి సదృశ్య కోణాలు సమానం, అనురూప భుజాల నిష్పత్తులు సమానం. నెక్స్ట్ భూకోబు నియమము. చూడండి మనకి ఇప్పుడు మొదటి భుజము రెండో భుజము కోణము, మొదటి భుజము రెండో భుజము కోణము, ఈ రెండు కోణాలు తీసేస్తున్నాను. ఒక త్రిభుజంలోని ఒక కోణము రెండు భుజాలు వేరొక త్రిభుజంలోని వాటి యొక్క సదృశ్య కోణానికి వాటి యొక్క అనురూప భుజాల నిష్పత్తులకి సమానమైతే వాటి యొక్క అనురూప భుజాల నిష్పత్తులకి సమానమైతే ఆ రెండు త్రిభుజాలు ఒకదానికొకటి స్వరూపాలు. ఈ నియమాన్ని మనం భూకోబు నియమము అంటాము, భూకోబు స్వీకృతము అంటామట. ఎప్పుడైతే ఆ రెండు స్వరూపాలు అని మనకు తెలుసు కనుక సదృశ్య కోణాలు సమానం, అనురూప భుజాల నిష్పత్తులు సమానం. సదృశ్య కోణాలు సమానం మరియు అనురూప భుజాల నిష్పత్తులు సమానం. నెక్స్ట్ లంకాబు. ఇక్కడ ఒకసారి బూ కూడా చూద్దాం ఒకసారి. మొదటి భుజం రెండో భుజం మూడో భుజం. సో మొదటి భుజం రెండో భుజం మూడో భుజం. రెండు త్రిభుజాల్లోని అనురూప భుజాల నిష్పత్తులు సమానమైతే, రెండు త్రిభుజాలు తీసుకున్నట్లయితే ఆ రెండు త్రిభుజాలను అనురూప భుజాల నిష్పత్తులు సమానమైతే అంటే AB/PQ = BC/QR = AC/PR. అప్పుడు ఆ రెండు త్రిభుజాలు ఒకదానికొకటి స్వరూపాలు అవుతాయి. ఆ రెండు త్రిభుజాలు ఒకదానికొకటి స్వరూపాలు అవుతాయి. ఈ నియమాన్ని మనం బూ నియమం లేదా బూ స్వీకృతం అంటాం. నెక్స్ట్ లంకాబు. ఏంటి లంకాబు? లంక అంటే మన శ్రీలంక కాదు. లం అంటే ఏంటి? లంబము. కా అంటే కర్ణము, భూ అంటే భుజము. లంబము కర్ణము భుజము యొక్క స్వీకృతం అంటే ఖచ్చితంగా లంబకోణ త్రిభుజం తీసుకోవాలి. చూడండి మళ్ళీ అదే తీసుకున్నాను. ABC PQR డయాగ్రామ్ మారింది, అవే విలువలు. సో ఇక్కడ B వద్ద లంబకోణము, ఇక్కడ Q వద్ద లంబకోణము. కా అంటే కర్ణము, ఇక్కడ కూడా కర్ణము. భూ అంటే భుజము, ఇక్కడ కూడా భుజము. రెండు లంబకోణ త్రిభుజాల్లోని రెండు భుజాలు అనురూప భుజాల నిష్పత్తులు, రెండు భుజాలు అనురూప భుజాల నిష్పత్తులు సమానమై లంబకోణం సమానం అయితే అప్పుడు ఆ రెండు త్రిభుజాలు ఒకదానికొకటి స్వరూపాలు. ఈ నియమాన్ని మనం లంకాబు నియమం అంటాం లేదా లంకాబు స్వీకృతం అంటామట. ఓకేనా? ఎప్పుడైతే రెండు త్రిభుజాలు స్వరూపాలు ఏంటి మనకు తెలుసు. ఎప్పుడైతే రెండు త్రిభుజాలు ABC అనేది PQRకి స్వరూపం అయితే మనకేం తెలుసు. సదృశ్య కోణాలు సమానం. యాంగిల్ P = యాంగిల్ A అండ్ యాంగిల్ B = యాంగిల్ Q అండ్ యాంగిల్ C = యాంగిల్ R. అదేవిధంగా AB/PQ = BC/QR = AC/PR. సో వాటి యొక్క అనురూప భుజాల నిష్పత్తులు సమానం. ఇప్పుడైతే ఈ ధర్మాన్ని పాటించిందో ఇవన్నీ కూడా పాటిస్తామన్నమాట. నెక్స్ట్ మనం నేర్చుకోబోయింది సర్వసమానం వదిలేసాం. చూడండి ఇక్కడ ఇప్పుడు సర్వసమానం గురించి నేర్చుకుందాం. రెండు త్రిభుజాలు ఒకే ఆకారం మరియు ఒకే పరిమాణం కలిగి ఉంటే, చూడండి ఇది ABC అనే త్రిభుజం, ABC లాగే ఉంది. ఇది కూడా PQR అనే త్రిభుజం. ఇక్కడ ఏం జరిగింది? ఈ మొదటి సైడు ఇక్కడ ఉన్న మొదటి సైడ్కి సమానంగా ఉంది, ఈ రెండవ సైడు ఇక్కడ ఉన్న రెండవ సైడ్కి సమానంగా ఉంది, ఈ మూడో సైడు మూడో భుజం ఈ మూడో భుజానికి సమానంగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ మొదటి కోణము ఇక్కడ ఉన్న మొదటి కోణానికి సమానంగా ఉంది, ఇక్కడ రెండవ కోణము ఇక్కడ ఉన్న రెండవ కోణం సమానంగా ఉంది, ఇక్కడ మూడవ కోణము ఇక్కడ ఉన్న మూడవ కోణానికి సమానంగా ఉంది. అంటే రెండు కూడా ఒకే రూపాన్ని ఒకే పరిమాణాన్ని కలిగి ఉంది కనుక ఈ రెండు త్రిభుజాలు మనకి సర్వసమాన త్రిభుజాలు. రెండు త్రిభుజాలు ఒకే ఆకారాన్ని మరియు ఒకే పరిమాణాన్ని కలిగి ఉంటే ఆ రెండు త్రిభుజాలు మనకి ఒకదానికొకటి సర్వసమానాలు అవుతాయి. రెండు త్రిభుజాలు సర్వసమానం అయితే మనం దీన్ని ఈ విధంగా చూస్తామట. ABC అనేది PQRకి సర్వసమానంగా ఉంది. ABC త్రిభుజం అనేది PQR అనే త్రిభుజానికి సర్వసమానంగా ఉంది. ABC త్రిభుజం అనేది PQR త్రిభుజానికి సర్వసమానంగా ఉందంట. ఎప్పుడైతే రెండు త్రిభుజాలు సర్వసమానమో వాటి యొక్క సదృశ్య కోణాలు సమానము. అంటే యాంగిల్ A = యాంగిల్ P మాట. యాంగిల్ A = యాంగిల్ P, యాంగిల్ B = యాంగిల్ Q, యాంగిల్ C = యాంగిల్ R. అదేవిధంగా వాటి యొక్క అనురూప భుజాలు సమానంగా ఉంటాయి. అనురూప భుజాల నిష్పత్తులు కాదు, అనురూప భుజాలని సమానంగా ఉంటాయి. అంటే ఇక్కడ అనురూప భుజం AB, అనురూప భుజం PQ కనుక AB = PQ. అంటే ఇప్పుడు దీంట్లో చూడండి AB = PQ. నెక్స్ట్ BC = QR, BC = QR. నెక్స్ట్
ఏసీ ఈజ్ ఈక్వల్ టు పిఆర్. ఏసీ ఈజ్ ఈక్వల్ టు పిఆర్ అంటే అనురూప కోణాలు అనురూప భుజాలు సమానం, సదృశ్య కోణాలు సమానం. అనురూప భుజాలు సమానం, అనురూప భుజాలు సమానం, సదృశ్య కోణాలు సమానం. సో సర్వసమానం అయిపోయింది. దీని యొక్క ఉదాహరణని నేను ఈరోజు ఎగ్జామ్లో ఇస్తాను, దాన్ని బాగా ఆలోచించరాయండి. సో ఏ రెండు త్రిభుజాలు స్వరూపంగా ఉంటాయి, ఏ రెండు త్రిభుజాలు సర్వసమానంగా ఉంటాయి, లేదంటే రెండు ఇయర్ రింగ్స్ అంటే చెవిరింగులు సమానమా, లేదంటే సర్వసమానమా, లేదంటే స్వరూపమా, లేదంటే రెండు ఏటీఎం కార్డులు, లేదంటే ఇంకా రెండు పోస్ట్ కార్డులు, ఏవైనా సరే నేను అడుగుతాను ఎగ్జాంపుల్స్. ఆ ఎగ్జాంపుల్స్ ఆలోచించి విశ్లేషించి ఆన్సర్స్ అనేవి రాయండి. దాని యొక్క ఎగ్జాంపుల్స్ అనేవి నేను కింద ఎగ్జామ్లో ఇస్తాను, గ్రాండ్ టెస్ట్ ఇస్తాను కదా, అందులో ఇస్తాను. నెక్స్ట్ తేల్ సిద్ధాంతం. దీన్నే మనం ప్రాథమిక అనుపాత సిద్ధాంతం అని కూడా అనొచ్చు. తేల్ సిద్ధాంతం లేదా ప్రాథమిక అనుపాత సిద్ధాంతం. ఒక త్రిభుజంలోని ఒక రేఖ ఒక భుజానికి సమాంతరంగా ఉంటే అది మిగిలిన రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. అంటే AD/DB ఈజ్ ఈక్వల్ టు AE/EC. ఒక త్రిభుజంలోని ఒక రేఖ ఒక భుజానికి సమాంతరంగా ఉంటే అది మిగిలిన రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో ఖండిస్తుంది. దీన్ని ప్రాథమిక అనుపాత సిద్ధాంతము లేదా తేల్ సిద్ధాంతం అంటారన్నమాట. అంటే చూడండి, AD/DB ఈజ్ ఈక్వల్ టు AE/EC. ఇప్పుడు మనకి త్రిబుల్ అలాగే సిద్ధాంతాలు అడగడు, దాని యొక్క ప్రూఫ్ గురించి అడుగుతారన్నమాట, దాని యొక్క నిరూపణలోని అప్లికేషన్స్ అడుగుతారన్నమాట. తేల్ సిద్ధాంతం నిరూపణలో ఒక త్రిభుజం అనేది మనం 2 సార్లు తీసుకుంటాము. ఆ త్రిభుజం పేరేమిటి? సో ADE. ఈ AD అనేది మనకి నిరూపణలో 2 సార్లు తీసుకుంటాం. అంటే సో ఇక్కడ మనకి AD/DB రావడానికి ఒకసారి తీసుకుంటాం, అదేవిధంగా AE/EC రావడానికి ఒకసారి తీసుకుంటాం అన్నమాట. సో ఆ విధంగా మనకి అప్లికేషన్స్ అడగవచ్చు కనుక ఒకసారి ప్రూఫ్ కూడా చూడండి. నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఇంకా అప్లికేషన్స్ ఏం అడుగుతారంటే, దీనికి ఇరువైపులా నేను 1 కలుపుతాను, +1 +1 కలిపాను. ఇప్పుడు ఏమవుతుంది మనకి? AD+DB/DB ఈజ్ ఈక్వల్ టు AE+EC/EC. సో చూడండి, AD+DB అంటే ఏంటి? AB అవుతుంది అన్నమాట. సో AB/DB ఈజ్ ఈక్వల్ టు AC/EC. అంటే ఇలాగ ఇచ్చి AB/DB ఈజ్ ఈక్వల్ టు AC/EC అయితే ఒక త్రిభుజంలోని, అప్పుడు ఆ త్రిభుజం యొక్క సిద్ధాంతం పేరు ఏమిటో అంటాడు. అప్పుడు మనం ఏం రాయాలి? ప్రాథమిక అనుపాత సిద్ధాంతం రాయాలి, తేల్స్ థియరం రాయాలన్నమాట. అంటే ఇలాగిచ్చినా సరే తేల్స్ థియరమే, ఇలాగిచ్చినా సరే తేల్స్ థియరమే. మనకి అప్లికేషన్ అంటే ఏంటి? ఒకటే వచ్చేసి మళ్ళీ దాన్ని మార్చాలి. అంటే అర్థం ఏంటి? AD/DB అన్నా, AE/DB అన్నా, సో AE/EC అన్నా, AC/EC అన్నా సరే ఒకటే మాట. దీని యొక్క విపర్యం చూద్దాం. విపర్యం అంటే రివర్స్ మాట, రివర్స్. ఒక త్రిభుజంలోని ఒక రేఖ రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో విభజిస్తే ఆ రేఖ మూడో భుజానికి సమాంతరంగా ఉంటుంది. ఆ రేఖ మూడో భుజానికి సమాంతరంగా ఉంటుంది. దీన్ని ఏమంటాం? తేల్స్ సిద్ధాంతం యొక్క విపర్యం అంటాం. తేల్స్ సిద్ధాంతం యొక్క విపర్యం అంటాం. ఒక త్రిభుజంలోని ఒక రేఖ రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో విభజిస్తే ఆ రేఖ మూడో భుజానికి సమాంతరంగా ఉంటుంది. మూడో భుజానికి సమాంతరంగా ఉంటుంది. దీన్ని ఏమంటాం? తేల్స్ సిద్ధాంతం యొక్క విపర్యం అంటాం. సో తేల్స్ సిద్ధాంతం అయిపోయింది. నెక్స్ట్ పైథాగరస్ సిద్ధాంతం. పైథాగరస్ సిద్ధాంతం అంటే ఏంటి తీసుకోవాలి? మనం లంబకోణ త్రిభుజం తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? లంబకోణ త్రిభుజం. ఒక లంబకోణ త్రిభుజంలోని కర్ణము యొక్క వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానమైతే, దానిని పైథాగరస్ సిద్ధాంతం అంటాము. పైథాగరస్ సిద్ధాంతానికి ఇంకొక పేరు బౌధయాన సిద్ధాంతం. బౌధయాన సిద్ధాంతం అంటే బౌధయాన సిద్ధాంతాన్ని కూడా అంటామన్నమాట. పైథాగరస్ సిద్ధాంతం ఏంటి అర్థం? ఒక లంబకోణ త్రిభుజంలోని కర్ణము యొక్క వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానమైతే దానిని మనం పైథాగరస్ సిద్ధాంతం లేదా బౌధయాన థీరం అంటామన్నమాట. అయితే ఇప్పుడు పైథాగరస్ సిద్ధాంతం లేదా బౌధయాన సిద్ధాంతంలో మనకి అప్లికేషన్ టైప్ ఏ విధంగా బిట్లు అడుగుతాడు అంటే, ఈ పైథాగరస్ సిద్ధాంతం యొక్క నిరూపణలోని మనకి అప్లికేషన్ ఈ విధంగా అడుగుతాడు. చూడండి, పైథాగరస్ సిద్ధాంత నిరూపణలోని ఏ మూడు త్రిభుజాలు ఒకదానికొకటి స్వరూపంగా ఉంటాయి, కింద 3-4 ఆప్షన్స్ ఇస్తాడు. మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. చూడండి, మనకి ఒక లంబానికి ఇస్తే చూడండి, ఈ త్రిభుజము అంటే ABD, నెక్స్ట్ BDC,
ఏబిసి. అంటే ఈ పెద్ద త్రిభుజము, ఈ చిన్న త్రిభుజము, ఈ చిన్న త్రిభుజం 3 కూడా ఒకదానికొకటి స్వరూపంగా ఉంటాయి. 3 కూడా ఒకదానికొకటి స్వరూపంగా ఉంటాయి. సో అటువంటి అప్లికేషన్ టైప్ బిట్స్ ఇస్తాడు, ఎందుకంటే 888 కనుక. సో ఒకసారి అది కూడా ఒకసారి బాగా స్టడీ చేయండి ప్రూఫ్ని. నెక్స్ట్ దీని యొక్క విపర్యం ఏంటంటే మనకి ఇది లంబకోణ త్రిభుజం కాదు, ఒక త్రిభుజం, ఏదో ఒక త్రిభుజం ఇది అనుకుందాం. ఒక త్రిభుజంలోని ఒక భుజం యొక్క వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానమైతే ఆ త్రిభుజము ఖచ్చితంగా లంబకోణ త్రిభుజం అవుతుంది. దాన్నే మనం పైథాగరస్ సిద్ధాంతం యొక్క విపర్యము అంటాం, లేదంటే బౌద్ధయాన సిద్ధాంతం యొక్క విపర్యం అంటాం. ఒక త్రిభుజంలోని ఒక భుజం యొక్క వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానమైతే ఒక త్రిభుజంలోని ఒక భుజం యొక్క వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానమైతే ఆ త్రిభుజము లంబకోణ త్రిభుజం అవుతుంది. దీన్ని పైథాగరస్ సిద్ధాంతం యొక్క విపర్యము అంటాం. విపర్యము అంటాం. సో పైథాగరస్ సిద్ధాంతం అయిపోయింది. నెక్స్ట్ ఈ పైథాగరస్ సిద్ధాంతంలో మనకి ఇది పి అయితే, ఇది సి అయితే, ఇది ఏ అయితే, ఇది బి అయితే, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది సి, ఇది బి తీసుకుంటే మనకు తెలుసు పి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ఎందుకంటే ఇది ఒకే త్రిభుజం కనుక ఇది ఎత్తు, ఇది భూమి, పి ఇంటూ సి సమానం. ఇది ఎత్తు, ఇది భూమి, బి ఇంటూ ఏ సమానం కనుక పీసీ ఇంటూ ఏబి. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది గ్యారెంటీగా ఇస్తాడు. అదేవిధంగా ఈ 1/p² ఈజ్ ఈక్వల్ టు 1/a² ప్లస్ 1/b². ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మనకి టెక్స్ట్ బుక్లో ఉంది, ఒకసారి చూడండి. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంటే ఏంటి, మనకి భూమి ఇంటూ ఎత్తు ఈ త్రిభుజ వైశాల్యము, భూమి ఇంటూ ఈ త్రిభుజం కనుక పీసీ ఇంటూ ఏబి. ఇక్కడ మనకి సి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, మనకి ఏబిబై అవుతుంది. C² ఈజ్ ఈక్వల్ టు p² ఈజ్ ఈక్వల్ టు a²/b² అవుతుంది కనుక ఇది వస్తుంది అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. మనకేంటి a² ప్లస్ b² ఈజ్ ఈక్వల్ c² కదా. c² బదులు p నడిచేది c² ఇందులో వేసి ఇది వస్తుందన్నమాట. అంటే 1/a² ప్లస్ 1/b² ఈజ్ ఈక్వల్ 1/b². అదేవిధంగా 2 త్రిభుజాలు స్వరూపాలు తీసుకుంటే మనకి రెండు స్వరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి అనేవి వాటి యొక్క అనురూప భుజాల వర్గాల నిష్పత్తికి సమానం. అంటే ab²/pq² ఈజ్ ఈక్వల్ టు bc²/qr². అదే ac² ఈజ్ ఈక్వల్ టు pr². అంటే రెండు స్వరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి యొక్క అనురూప భుజాల వర్గాల నిష్పత్తికి సమానం. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మోర్ కాన్సెప్ట్ నిష్పత్తులు. ఏంటి నిష్పత్తులు? కోణాల నిష్పత్తులు ఇస్తాడు, మనం భుజాల నిష్పత్తులు కనుక్కోవాలి. లేదంటే భుజాల నిష్పత్తులు ఇస్తాడు, మనం కోణాల నిష్పత్తులు కనుక్కోవాలి. సో అది ఎలాగో చూద్దాం. 1:1:1, 1:1:2, 1:2:3. ఒక త్రిభుజంలోని కోణాలు అనేవి 1:1:1 నిష్పత్తిలో ఉంటే వాటి యొక్క భుజాలు ఏ నిష్పత్తిలో ఉంటాయి? సో మనకి 1:1:1 అంటే అర్థం ఏంటి? 60 అంతే కదా. 60. సో sin 60 ఎంత? √3/2. sin 60 ఎంత? √3/2. sin 60 ఎంత? √3/2. సో ఈస్టు. సో ఇది అన్నీ క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది? 1:1:1. అంటే భుజాలు కూడా మనకి ఎలా వస్తాయి? 1:1:1. ఒక త్రిభుజంలోని కోణాలు అనేవి 1:1:1 నిష్పత్తిలో ఉంటే వాటి యొక్క భుజాలు కూడా 1:1:1 అనే నిష్పత్తిలో ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ 1:1:2 అంటే అర్థం ఏంటి? 45, 90 అంతే కదా. చూడండి 45 ఇప్పుడు sin 45 ఎంత? 1/√2. మళ్ళీ sin 45 ఎంత? 1/2. sin ఏంటి ఎంత? 1. సో అన్ని వైపులా మనం √2తో గుణించామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? 1:1:2. అంటే ఒక త్రిభుజంలోని కోణాలు అనేవి 1:1:2 నిష్పత్తిలో ఉంటే 1:1:2 నిష్పత్తిలో ఉంటే వాటి యొక్క భుజాలు అనేవి 1:1:2 అనే నిష్పత్తిలో ఉంటాయి. √2 అనే నిష్పత్తిలో ఉంటాయి. 1:1:2 అనే నిష్పత్తిలో ఉంటే మన వాటి భుజాలు 1:1:2 నిష్పత్తిలో ఉంటాయి. జస్ట్ దీనికి √2 పెడితే అయిపోయింది. ఇక్కడ యాస్టీస్గా ఇక్కడ ఎలాగ ఉందో అక్కడ కూడా అలాగ ఉంటుంది. నెక్స్ట్ మూడోది, ఒక త్రిభుజంలోని కోణాలు 1:2:3 నిష్పత్తిలో ఉంటే 30:60:90. 31, 32, 33. ఇప్పుడు sin 30 ఎంత? 1/2. sin 60 ఎంత? √3/2. sin ఏంటి ఎంత? 1. సో అన్ని వైపులా 2తో గుణిస్తే 1:√3:2. అంటే ఒక త్రిభుజంలోని కోణాలు అనేవి 1:2:3 నిష్పత్తులు ఉంటే వాటి యొక్క భుజాలు అనేవి 1:1:2
3:2 అనే నిష్పత్తిలో ఉంటాయి. ఇన్ ఏ ట్రయాంగిల్ ద యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో 1:2:3 అంటే కోణాలు అనేవి 1:2:3 నిష్పత్తిలో ఉంటాయి. భుజాలు అనేవి 1:3:2 అనే నిష్పత్తిలో ఉంటాయి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు కాన్సెప్ట్లో అడుగుతాను. సో కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వకుండా బాగా రాయండి. సో ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఇప్పుడు కేంద్రాలు నేర్చుకోవాలి. కేంద్రాలు నేర్చుకుంటే మనకి కాన్సెప్ట్ అనేది అయిపోయినట్టే. ఏంటి సార్ కేంద్రాలు? గురుత్వ కేంద్రము, లంబ కేంద్రము, పరివృత్త కేంద్రము, అంతర్వృత్త కేంద్రము. సో ముందు గురుత్వ కేంద్రం నేర్చుకుందాం. గురుత్వ కేంద్రం తెలియాలి అంటే మనకి మధ్యగతం తెలియాలి. ఒక త్రిభుజంలోని ఏదైనా ఒక శీర్షం నుండి ఎదుటి భుజం యొక్క మధ్య బిందువు గీసిన రేఖాఖండాన్ని ఆ త్రిభుజం యొక్క మధ్యగతం అంటారు. మధ్యగతం అంటే ఏంటి? ఒక త్రిభుజంలోని ఏదైనా ఒక శీర్షం నుండి ఎదుటి భుజం యొక్క మధ్య బిందువు గీసిన రేఖాఖండాన్ని ఆ త్రిభుజం యొక్క మధ్యగతం అంటారు. అంటే ఇది ఒక మధ్యగతం. ఎందుకంటే చూడండి, ఒక శీర్షం నుండి ఎదుటి భుజం యొక్క మధ్య బిందువు గీశాను. సో ఇది రేఖాఖండం అన్నమాట. సో దీన్ని ఏమంటాం? మధ్యగతం అంటామన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇది దీని యొక్క మధ్యగతం, అదేవిధంగా ఇది దీని యొక్క మధ్యగతం. అంటే ఎన్ని ఉంటాయి త్రిభుజానికి మధ్యగతాలు? 3 ఉంటాయి. మధ్యగతం యొక్క మిళిత బిందువును, మధ్యగత రేఖల యొక్క మిళిత బిందువును మనం గురుత్వ కేంద్రం అంటామంట. దాన్ని జీతో సూచిస్తారు. అంటే గ్రావిటీ, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటామన్నమాట. సో జీతో డినోట్ చేస్తున్నారు. జీ అంటే ఏంటి? గౌరీ. అది గుర్తుపెట్టుకోండి. జీ అంటే గ్రావిటీ, జీ అంటే గౌరీ, జీ అంటే గురుత్వ కేంద్రం. సో గురుత్వ కేంద్రం కూడా గా కనుక ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. సో గురుత్వ కేంద్రం మధ్యగత రేఖను బాగా అబ్జర్వ్ చేయండి. చూడండి, ఇది పార్ట్లు 2 పార్ట్లు ఉంది, 1 పార్ట్ ఉంది కనుక 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది, 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. గురుత్వ కేంద్రం మధ్యగతాన్ని 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. శీర్షం నుండి భుజానికి 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. భుజం నుండి శీర్షానికి అయితే 1:2 నిష్పత్తిలో విభజిస్తుంది. సో గురుత్వ కేంద్రము మధ్యగత రేఖను 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది, 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. సో ఇది గురుత్వ కేంద్రం గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ గురుత్వ కేంద్రం అయిపోయింది. నెక్స్ట్ లంబ కేంద్రం. ఒక త్రిభుజంలోని శీర్షం నుండి ఎదుటి భుజానికి గీసిన లంబాన్ని లంబరేఖ అంటారు. ఒక త్రిభుజంలోని శీర్షం నుండి ఎదుటి భుజానికి గీసిన లంబాన్ని ఆ త్రిభుజం యొక్క లంబరేఖ అంటారు. దాన్నే త్రిభుజం యొక్క ఎత్తు అంటారు, లేదంటే దాన్ని త్రిభుజం యొక్క ఉన్నతి అంటారు. సో త్రిభుజం యొక్క ఉన్నతి అంటే ఏమిటి అని అడుగుతారు. అప్పుడు ఏంటని రాయాలి? ఒక త్రిభుజంలోని ఒక శీర్షం నుండి ఎదుటి భుజానికి గీసిన లంబాన్ని ఆ త్రిభుజం యొక్క ఉన్నతి అంటారు. సో అదేవిధంగా ఇదొక ఉన్నతి, ఇదొక ఎత్తు, ఇదొక లంబరేఖ. ఓకేనా? సో ఇప్పుడు త్రిభుజం యొక్క 3 ఉన్నతల మిళిత బిందువును, 3 ఎత్తుల మిళిత బిందువును, 3 లంబరేఖల మిళిత బిందువును మనం లంబ కేంద్రం అంటారు. దీన్ని ఓతో సూచిస్తారు. సో బాగా అబ్జర్వ్ చేయండి, మనకి లంబరేఖలు 3. సో ఆ 3 ఎక్కడైతే ఖండించుకున్నా దాన్ని ఏమంటామో లంబ కేంద్రం అంటారు. సో ఉన్నతుల మిళిత బిందువును లంబ కేంద్రం అంటారు, ఎత్తుల మిళిత బిందువును లంబ కేంద్రం అంటారు, మిళిత బిందువును లంబ కేంద్రం అంటారు అన్నమాట. సో ఇది లంబ కేంద్రం. నెక్స్ట్ పరివృత్త కేంద్రం. ఏంటి? పరివృత్త కేంద్రం. దీన్ని ఎస్తో డినోట్ చేస్తారో చూద్దాం. పరివృత్త కేంద్రం చూడండి, ఇప్పుడు మనకి ఇది ఒక త్రిభుజం, ఏబీసీ అనేది ఒక త్రిభుజం. ఇప్పుడు బీసీ అనేది ఒక భుజం. దీనికి నేను లంబ సమద్విఖండన రేఖను గీచాను. ఏం గీచాను? చూడండి, ఇది లంబంగా ఉంది కనుక లంబ సమద్విఖండన రేఖ అంటే సమానంగా విభజిస్తుంది, లంబంగా ఉంది. సో లంబ సమద్విఖండన రేఖ. అదేవిధంగా ఇప్పుడు ఈ భుజాన్ని కూడా నేను లంబ సమద్విఖండన రేఖను గీశాను. చూడండి, సమానంగా ఉంది. సో అదేవిధంగా ఇంకో లంబ సమద్విఖండన రేఖను గీస్తున్నాను. ఇప్పుడు ఈ 3 బిందువులు ఎక్కడైతే మనకి ఈ 3 లంబ సమద్విఖండన రేఖలు ఎక్కడైతే ఖండించుకుంటాయో దాన్ని మనం పరివృత్త కేంద్రము అంటాం. ఏమంటాం? పరివృత్త కేంద్రం. దాన్ని ఎస్తో డినోట్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఈ పరివృత్త కేంద్రం, మనకి కేంద్రం ఉంది కదా, మన వృత్తం ఉండాలి కదా, వృత్తం ఉండాలి కనుక ఇది మనకేమవుద్ది? వ్యాసార్థం అవుతుంది. ఇది కూడా వ్యాసార్థం అవుతుంది, ఇది కూడా వ్యాసార్థం అవుతుంది. సో కేంద్రము వ్యాసం ఉంటే మనం ఒక వృత్తాన్ని అయితే గీయొచ్చు. ఇప్పుడు ఆ వృత్తం అనేది ఖచ్చితంగా
త్రిభుజం యొక్క మూడు శీర్షాల నుండి పోతుంది. సో త్రిభుజం యొక్క 3 శీర్షాలు గుండా పోయే వృత్తాన్ని పరివృత్త కేంద్రం అంటారు. సో త్రిభుజం యొక్క 3 శీర్షాలు గుండా పోయే వృత్తాన్ని పరివృత్తము అంటాము. ఆ కేంద్రాన్ని పరివృత్త కేంద్రం అంటాము. దీన్ని పరివృత్త వ్యాసార్థం అంటాం. పరివృత్త వ్యాసార్థము అంటామన్నమాట. సో అంటే అర్థం ఏంటి? ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి. సో ఇది పరివృత్త వ్యాసార్థం. వ్యాసార్థాలన్నీ కూడా సమానం. సో ఇప్పుడు మనకేంటి? ఇప్పుడు మనకు అర్థమైంది ఇది పరివృత్త కేంద్రము, ఇది పరివృత్త వ్యాసార్థం, ఇది పరివృత్తము అని అర్థమైంది. పరివృత్తం అంటే ఏంటి? త్రిభుజం యొక్క 3 శీర్షాలు గుండా పోయేదాన్ని పరివృత్తం అంటాం. లేదంటే పరివృత్త కేంద్రం అంటే ఏంటి? త్రిభుజం యొక్క లంబ సమద్వికర్ణ రేఖల మిలిత బిందువు. త్రిభుజం యొక్క లంబ సమద్వికర్ణ రేఖల మిలిత బిందువును పరివృత్త కేంద్రం అంటాం. నెక్స్ట్ ఇంకా చివరిది అంతర్వృత్తము. ఏంటి? అంతర్వృత్తము. బాగా అబ్జర్వ్ చేయండి. ఇదేంటి? ఇది శీర్షము, ఇది శీర్షం, లేదంటే కోణము. ఒక త్రిభుజం యొక్క 2 కోణ సమద్వికర్ణ రేఖలు మరియు ఒక లంబ సమద్వికర్ణ రేఖ ఆ మిలిత బిందువును అంతర్వృత్త కేంద్రం అంటాము. ఏంటి? ఒక త్రిభుజం యొక్క 2 కోణ సమద్వికర్ణ రేఖలు మరియు ఒక లంబ సమద్వికర్ణ రేఖల మిలిత బిందువును ఆ త్రిభుజం యొక్క అంతర్వృత్త కేంద్రం అంటాం. ఒక త్రిభుజం యొక్క 2 కోణ సమద్వికర్ణ రేఖలు మరియు ఒక లంబ సమద్వికర్ణ రేఖల మిలిత బిందువును ఆ త్రిభుజం యొక్క అంతర్వృత్త కేంద్రం అంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి చూడండి, ఇది మనకి వ్యాసార్థము, ఇది కేంద్రం. సో ఇప్పుడు మనకి ఒక వృత్తాన్ని అయితే గీయచ్చు. వృత్తాన్ని గీస్తే మనకి చూడండి, ఈ కేంద్రం వ్యాసార్థం ద్వారా గీసాను అనుకోండి. చూడండి, 3 భుజాలను తాకుతూ వెళ్ళింది కనుక ఇది అంతర్వృత్తం అవుతుంది. ఇది అంతర్వృత్త వ్యాసార్థం అవుతుంది. ఇది అంతర్వృత్త కేంద్రం అవుతుంది అన్నమాట. సో త్రిభుజానికి అంతర్వృత్త కేంద్రాలు ఒకటే, అంతర్వృత్తము ఒకటే, అంతర్వృత్తాలు ఒకటే, అంతర్వృత్త కేంద్రం ఒకటే. ఇప్పుడు అదే త్రిభుజానికి ఏంటిది? కోణ సమద్వికర్ణ రేఖ, ఇది కూడా కోణ సమద్వికర్ణ రేఖ. సో ఇదేంటి? మనకి లంబ సమద్వికర్ణ రేఖ. సో ఈ 3 మనకి ఇక్కడ ఖండించుకున్నాయి. ఇప్పుడు ఇది మనం వ్యాసార్థంగా తీసుకొని మనం ఒక వృత్తానికి ఇస్తే సో ఈ విధంగా వస్తుందన్నమాట. ఇదేమవుతుంది? మనకి బాహ్య వృత్తము. ఇది అంతర్వృత్తం అయినప్పుడు ఇది బాహ్య వృత్తం. సో అలాగా త్రిభుజానికి దీన్ని ఐతో డినోట్ చేస్తారు. ఇది I1. సో ఇది ఇక్కడ ఒకటి వస్తుంది I2, ఇక్కడ ఒకటి వస్తుంది I3. అంటే త్రిభుజానికి అంతర్వృత్తాలు ఒకటైతే బాహ్య వృత్తాలు 3, త్రిభుజానికి అంతర్వృత్త కేంద్రాలు ఒకటైతే బాహ్య వృత్త కేంద్రాలు 3. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది స్టూడెంట్స్ ఈరోజు మనకి స్వరూప త్రిభుజాల యొక్క కాన్సెప్ట్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా దీనికి సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా నేను గ్రాండ్ టెస్ట్లో ఇస్తాను. దాని గురించి మీరు శోధించి సాధించి ఎగ్జామ్స్ అనేవి రాయాలి. సో దాని గురించి యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది నెక్స్ట్ వీడియోస్లో ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి గ్రాండ్ టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. సో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా మనకి నోటిఫికేషన్ అయితే ఇంకా మనకి నిన్న అయితే గెజెట్ రిలీజ్ చేశారు. అంటే కామన్ ఎగ్జామ్ పెడతానని ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ వీడియో కూడా మీకు ఆల్రెడీ పెట్టాను. సో ఇంకా మనకి 1-2 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. సో ఏ విధంగా అప్లై చేయాలి, సిలబస్ ఏంటి, మొత్తం అంతా కూడా నేను పెడతాను. సో ఇది తెలుగు మీడియం స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కన్నా తెలుగు మీడియం స్టూడెంట్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో గవర్నమెంట్ స్కూల్లోని చదివే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదివారో వాళ్ళకి మనకు 4 మార్కులు కలుపుతారు కనుక సో మీకు బాగా ఉపయోగపడుతుంది. సో మీ ఫ్రెండ్స్ తెలుగు మీడియం అందరూ కూడా ఈ మన యొక్క ఛానల్ లింక్ని పంపించండి, ఈ వీడియోస్ని పంపించండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ గౌరీ స్మార్ట్ ఛానల్. బాయ్.